హాయ్ ఫ్రెండ్స్, గెట్లున్నారు? మంచిగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్. సరికొత్త వీడియో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఈ వీడియో ఏంటంటే మా ఇంటి పూజా విధానం ఎలా చేశానో చూసేద్దాం రండి. ముందుగా రూమ్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత కడుపుమాను బూదించుకొని ముగ్గు పెట్టాను. ఈరోజు పాయసం చేద్దామని చెప్పేసి స్టవ్ మీద కడాయి పెట్టి జీడిపప్పు కిస్మిస్ వేయించి పక్కన పెట్టేస్తాను. అదే కడాయిలో కొంచెం నెయ్యి వేసి సేమియా కూడా వేయించి పక్కన పెట్టేస్తాను. పక్కన వేరే కడాయి పెట్టేసి పాలు నీళ్లు బాగా మరిగిన తర్వాత షుగర్ వేసి ఫ్లేవర్ కోసం ఇలాచి కూడా వేసాను. ఆ తర్వాత సేమియా కూడా వేయించి బాగా ఉడకనిచ్చి లాస్ట్ దించే ముందుగా జీడిపప్పు కిస్మిస్ వేయించి బాగా కలబెట్టి పక్కన పెట్టేసి పాయసం అయిపోయింది. ఇంకా పక్కన పెట్టేసి పూజ దగ్గరికి వెళ్ళేసి అక్కడున్న పటాలు కుందులు అన్ని నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేశాను. ఆ తర్వాత ఈరోజు కలశం పెడదామని చెప్పేసి రాయి చెంబు కూడా నీట్గా పూజించుకొని దారంతో ఆకు చుట్టి కట్టేశాను. ఆ తర్వాత ప్లేట్ పెట్టి బియ్యం పోసి పసుపు కుంకుమ రాయి చెంబు పెట్టేసి రూపాయి కాయను పసుపు కుంకుమ గంధం పచ్చకర్పూరం వేసి పెట్టేసి టెంకాయ పెట్టేశాను. టెంకాయ కూడా ముందే పూజించుకొని బొట్టు పెట్టుకున్నా కాబట్టి తొందరగా పెట్టేశాను. ఆ తర్వాత పటాలన్నిటికీ పూలు పెట్టేసి ఆ రోజు రోజా పూలు రాలేదు, చామంతి పూలు వచ్చాయి, ఓన్లీ ఎల్లో కలర్ మాత్రమే. సరే ఉన్న దాంతో మనం చేసుకోవాలి కాబట్టి ఇంకా అన్ని దేవుళ్ళకి పెట్టేసి దీపాలు అయితే పెట్టాను. దీపం ఎప్పటికైనా కడ్డీలతోనే పెట్టాలి. ఇంకా కడ్డీలతో దీపం వెలిగించేసాను. కొందరైతే హారతి ప్లేట్లో దీపం పెట్టేసి దీపాలతోనే దీపాలు వెలిగిస్తారు. కానీ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తారు కాబట్టి ఎవరిని తప్పు పట్టకూడదు మనం. సో ఇంకా అందుకే మనం కూడా టెంకాయ కొట్టేసి దేవునికి హారతి ఇచ్చేసి ముక్కొని మళ్ళీ దసరా నవరాత్రులు అని చెప్పేసి వాకిట్లో కూడా దీపం పెట్టేశాను. మంచిగా చూడండి ఎంత బాగుందో. పెట్టేసి ఇంకా ఆ తర్వాత టెంపుల్కి అయితే వెళ్ళాము. మా దగ్గరలో ఉన్న భువనేశ్వరి అమ్మవారు అనమాట. అక్కడ ఎంట్రన్స్లోనే ఆ పరమశివుని దర్శనం చేసుకొని అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళాము. మేము వెళ్ళేసరికి హారతి ఇచ్చే టైం అయింది. హారతి ఇస్తా ఉన్నారు. సరే అని చెప్పి కొద్దిసేపు చూసుకొని మళ్ళీ ఇంటికి అయితే స్టార్ట్ అయ్యాము. చాలా బాగుంది కదా అమ్మవారు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.